మీరు ఎప్పుడైనా ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చింది అని అనుకోండి, 5 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చునేటప్పుడు మీరు ఎక్కడున్నా, అది సినిమా హాల్లో ఉన్నా, షాప్లో ఉన్నా, మీ జాబ్లో ఉన్నా, ఎప్పుడున్నా కూడా 5 మినిట్స్ తర్వాత అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటంటే 1 2 3 4 5 కిక్ కొడుతున్నట్టుగా 1 2 3 4 5 అంటే ఎక్కువసేపు స్టాగ్నెంట్గా పెట్టకుండా నీస్, లెగ్స్, థైస్లో బ్లడ్ సర్క్యులేషన్కి నేను 5 రౌండ్స్ చూపించాను. 1 2 3 4 5 1 2 3 4 5 ఇది ఒకటి చేయండి కంపల్సరీ. అంటే 5 మినిట్స్ దాటింది అని అంటే ఒకసారి ఈ స్ట్రెచ్చింగ్ తీసుకోండి. సెకండ్ స్ట్రెచ్చింగ్ కాఫ్ స్ట్రెచెస్. సో ఇది ఎందుకు చేయాలి అని అంటే మీరు ఎక్కువసేపు కూర్చో ఉన్నారు, ఇలా కూర్చునేటప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ ఆగిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు కుర్చీలో ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళు తిమ్మిరెక్కినట్టు కూడా ఉంటాయి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది కాబట్టి యూజువల్లీ అప్పుడు డాక్టర్స్ ఏమంటారు అని అంటే ఒక హైట్ పెట్టుకోండి, కాలు దాని మీద పెట్టుకోండి అని అంటారు. కాలు నొప్పులు, మోకాలు నొప్పులు వస్తాయి. ఎందుకు హైట్లో ఎందుకు పెట్టుకోమంటున్నారంటే బ్లడ్ సర్క్యులేషన్ కొద్దిగా ఎక్కువగా జరుగుతుంది అండ్ అట్ ది సేమ్ టైం తిమ్మిర్లు లేకుండా మీకు పెయిన్స్ తగ్గుతాయని. కానీ అది మీకు దిండు లాంటిది, హైట్ ఉన్నా ఓకే, బట్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉండాలి, ఎక్కువగా స్టాగ్నెంట్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు ఒక మంచి మీటింగ్లో ఉంటారు, 5 నిమిషాలు అయ్యింది నేను వెళ్ళి స్ట్రెచ్చింగ్ చేసుకుంటాను అంటే అది కుదరదు, హైలీ ఇంపాసిబుల్. సో 5 మినిట్స్ కన్నా ఎక్కువ మీరు ఎక్కడ కూర్చున్నా బాడీ యాక్టివ్ స్టేట్లో ఉండాలి, డీయాక్టివ్గా ఉండకూడదు. డీయాక్టివ్ అంటే ఏ పని లేకుండా ఉండకూడదు, అంటే ఎనర్జీని కన్జ్యూమ్ చేయాలి. సో సింపుల్, ఎవరికి కనిపించదు, టేబుల్ కిందే. సో జస్ట్ కీప్ ఆన్ స్ట్రెచ్చింగ్. లెగ్ స్ట్రెచ్చింగ్ చేస్తుంటారు. సో లెగ్ స్ట్రెచ్చింగ్ చేస్తుంటే రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త ప్రసరణ జరుగుతూ ఉంది, మజిల్ని యాక్టివేట్ చేస్తున్నారంటే మీకు నీ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి.